నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మణికొండలోని బాబాయ్ హోటల్లో తనిఖీలు. అపరిశుభ్రత పరిస్థితులు చూసి అధికారులు షాక్. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలవడం కష్టంగా మారింది. సోషల్ మీడియా వేదికగా సీఎం కి ప్రొఫెసర్ కాసిం వినతి. డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిపై హిజ్రాల దాడి. ముంబై లోకల్ రైల్లో హిజ్రాల అసభ్య ప్రవర్తన. రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న నదులు. హైదరాబాద్ లోని మణికొండలో ఉన్న బాబాయ్ హోటల్లో ఆహార భద్రత అధికారుల తనిఖీలు నిర్వహించారు. అక్కడ పరిశుభ్రత పరిస్థితులను చూసి షాక్ కి గురైన అధికారులు వంటగదిలో ఎలుకల సంచారం, దుర్వాసన, నూనె లీకేజీలు, మూతలేని చెత్తబుట్టల వంటి లోపాలు గుర్తించారు. వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలవడం కష్టంగా మారిందని ప్రొఫెసర్ చింతకింది కాసిం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రొఫెసర్లకు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం అస్సలు లభించడం లేదన్నారు. కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి 2 గంటల సమయం కేటాయించండి అని ప్రొఫెసర్ చింతకింది కాసిం సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి తన విన్నపాన్ని తెలియజేశారు. ముఖ్యమంత్రి చేతిలోనే విద్యాశాఖ ఉంటే విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నేనే నేరుగా అధికారులతో మాట్లాడడానికి, ఉపాధ్యాయులతో మాట్లాడడానికి, సమస్యలు పరిష్కరించడానికి, బడ్జెట్ కేటాయించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక విద్యారంగాన్ని నా వద్ద పెట్టుకున్నాను. ఆర్థిక శాఖ గాని, రెవెన్యూ శాఖ గాని, ఇండస్ట్రీస్ గాని ఇలాంటి శాఖలు నా వద్ద పెట్టుకోకుండా విద్యారంగాన్ని పెట్టుకున్నాను. బాగా లాభాలు వచ్చే డబ్బులున్న శాఖలు నా దగ్గర పెట్టుకోకుండా డబ్బులని ఖర్చు చేసే శాఖని పెట్టుకున్నాను అన్నాడు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం సంతోషమే. కానీ ఒక విద్యాశాఖ మంత్రిని కలవడానికి ఎంతమంది ఉపాధ్యాయులకి అవకాశం దొరుకుతుంది, ఎంతమంది లెక్చరర్లకు అవకాశం దొరుకుతుంది, ఎంతమంది ప్రొఫెసర్లకు అవకాశం దొరుకుతుంది, ఎంతమంది విద్యార్థి సంఘ నాయకులకు అవకాశం దొరుకుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. ముఖ్యమంత్రిని గాని కలవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వారిని కలవడానికి, వారి అపాయింట్మెంట్ దొరకడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్నంతా పరిపాలించే ముఖ్యమంత్రి గారికి సమయం ఉండకపోవచ్చు. మరి వారికి సమయం ఉండనప్పుడు విద్యారంగానికి సంబంధించిన సమస్యల్ని ఎవరి వద్ద ప్రస్తావించాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు పరిష్కారం చేస్తారు? ఇది ఒక పెద్ద సమస్యగా గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఆలోచించాలి. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించదలుచుకున్నా. మీరు 15 రోజులకు ఒకసారి విద్యారంగం మీద, విద్యాశాఖకు సంబంధించిన సమస్యల మీద విద్యార్థి సంఘాలని, మేధావులని, ప్రొఫెసర్లని కలవడానికి ఒక 2 గంటల సమయాన్ని కేటాయించుకోండి. 24 గంటల సమయంలో 15 రోజులకు ఒక్కసారి 2 గంటల సమయాన్ని దీనికోసం కేటాయించండి. రైలులో డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తిపై హిజ్రాలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ముంబై లోకల్ రైల్లో డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో 2 హిజ్రాలు ఒక యువకుడిని తీవ్రంగా కొట్టారు. వారు తమ ప్రైవేట్ పార్ట్స్ ను ప్రదర్శిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. రైలులోని ప్రయాణికుడు ఈ ఘటనను వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, అటువంటి హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులలో నీట మట్టాలు ఒక్కసారిగా పెరిగాయి. అలకానంద, మందాకిని నదులు హెచ్చరిక స్థాయిలను చేరుకుంటున్నాయి. పెరుగుతున్న నీటి మట్టం కారణంగా నమామి గంగే ప్రాజెక్టు కింద నిర్మించిన ఘాట్లు నీట మునిగాయి. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అత్యున్నత స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రం సంబంధిత శాఖలన్నిటికీ ఆదేశించింది. స్థానికులు, యాత్రికులు నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. శనివారం రాత్రి పేర్లోనే మధ్య జునీన్ ప్రాంతంలో 5.1 మరియు 3.7 తీవ్రతతో వరుసగా 2 భూకంపాలు సంభవించాయి. వరుస ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనలో కనీసం 6 ప్రాణాలు కోల్పోగా 21 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ మరోసారి పగిలిపోయింది. దీంతో మల్కాపూర్, పులిజల్ గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల మరమ్మతులు చేసిన చోటే మళ్లీ లీక్ కావడంతో పనుల నాణ్యతపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో కలీంపూర్ కేరీలో 13 ఏళ్ల బాలుడు తన ఇంటిని బంధువులు ఆక్రమించారని నేరుగా కలెక్టర్ ను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేస్తూనే కమిషన్ ఇస్తేనే పని అవుతుందా అంటూ పోలీసులను ప్రశ్నించిన అతని ధైర్యం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. బాలుడి మాటలకు స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. చిన్న వయస్సులోనే అన్యాయంపై నిలదీసిన ఈ బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. आपस में किसी को 2 कमरे मिले होंगे, 3 कमरे मिले वैसे ही होता है। हमारे पिताजी के पूरे शोभा के मम्मी पापा को सारा काम कर दिया था। उन्होंने सबको एक दिया, एक को नहीं दिया था। तो मना हो गए दूसरी को शादी कर ली थी। तो वो कह रही थी मम्मी ताला डाल सकता है, तो बोल हम लोग किराए को उठाने अभी सबको मिल गया, उसमें क्या लेना चाहिए अपना अपना हिस्सा। कौन है भाई खाना कौन है राजेश? एक बात बता दी वो खाना ताला खुलवा दी बाहर लखीमपुर
देखो ये कक्षा 7 में पढ़ने वाला बच्चा है। नहीं 8 में हाँ 8 में पढ़ने वाला बच्चा है और यहाँ अकेले आया है अपनी सोच से। ठीक है, एक बार जाके देख लीजिए, घर का झगड़ा है उनकी ताई और करवा दीजिए। हाँ, नहीं आप लोग की है, बस थोड़ा टोपी लगा ली, बस क्या रहता खुलता है ना कभी। आज करवा देंगे। अरे तो हम लोग तो गरीब हैं। अरे मेरी बात सुनो, आज करवा देंगे, पक्का करवा। मेरी बात सुनो, तुम्हारा क्या नाम है? अमिताभ। देखो अभी मैंने पढ़ा कि भूल गया मैं। तो अमिताभ गुप्ता एक काम करो, ये सब चीजें किनारे रखो, अभी से ध्यान देकर पढ़ो। तो पढ़ने के लिए अब क्या आप तो शहर में सभी को पढ़ा तो देंगे, उसमें 1-1 रुपए देते हैं। इंटर पे जो हमारी मम्मी सब्जी लाती है 50 रुपए की सब्जी में क्या होता है? सब्जी ले आती है या बेचती है? लाती हैं। अब 50 रुपए में अक्सर क्या होता है? क्यों ले आती हैं? बनाने के लिए? जी सर, खाने की तो तंगाई पड़ी हुई हमारे घर में। अभी यही है तुम्हारी। नहीं, नहीं अकेले आया है ना। और आप लोग को क्या रुकिए, आप लोग को क्या कमीशन थोड़ी है, तो बस हो गया। बहुत ज्यादा बोलना नहीं है, बोलने से जब बहुत ज्यादा बोलते हो ना तो कई बार ऐसी चीजें बोल जाते हो जो सामने वाले को अच्छी न लगे। ठीक है, तो बहुत ज्यादा बोलना नहीं चाहिए पहली बात। ठीक है, ऐसी बात नहीं बोलनी चाहिए जो सामने वाले को बोलने लगे। नहीं, उनसे बाद में पूछना। सुन लो मेरी बात। भाई उम्र कितनी है? उम्र कितनी है? 13 साल है ना। तो अभी तुम्हारा काम है केवल पढ़ना। कोई परेशानी है तब भी उसको दिमाग से निकाल दो। हमारे और बहन दोनों पढ़ रहे हैं, अब पढ़ाई का खर्चा उठा सकते हैं। पढ़ाई तो फ्री है, फ्री है, और आगे कॉपी किताब ये सब फ्री है। तो नहीं, 9 के बाद दीदी का हमारे पढ़ रहे हैं। हाँ, 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, हाँ, तो उससे होगा। 3000 में सर आजकल होता क्या? कॉपी किताब ये है, क्या करें? चलो तुम्हारे वो दिखवाते हैं। ठीक है, चलो चलो अभी चलो। आ जाओ। భద్రాద్రి జిల్లా కొమ్మగూడెం మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు సోయం రాజాబాబు గారి మృతి పట్ల అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మొచ్చ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొమ్మగూడలోని వారి నివాసానికి చేరుకొని రాజాబాబు పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం, పార్టీ కోసం వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజాబాబు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ముచ్చ నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితుడు షేక్ రహమతుల్లా తెలిపిన వివరాల ప్రకారం తాను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నానని, తన భార్య ఆరోగ్యం బాగలేక బంధువుల ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న సుమారు 4 తులాల బంగారం,
15 తులాల వెండి అలాగే 1,80,000 నగదు అపహరించినట్లు బాధితులు వాపోయారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం చోరీ జరిగిన విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. नहीं पूरा कैसे छोड़ बस नहीं बहुत कीमत आदमी की ऐसा क्या लग गया है वो इतना अंदर कैसा घुसा जी चोरी करने घुसा साला कितना अंदर अंदर घुसता हां उधर लाल गिरी डोर डाल गिरी का डालते हैं डोर डाल जाते हेलो हेलो आइए डिलीट होता है प्रोग्राम लो पक्का में रखना उसका दुकान माइनर होता ले जर्जने 3 दिन को 4 నా పేరు హసీనా. మేము ఉండేది వీధి వెంకటేశ్వర కాలనీ. ఇట్లా స్టార్టింగ్ ఇంట్లోనే ఉంటున్నాం. మేము రాత్రి పరిస్థితి బాగులేకున్నట్ల హెల్త్ ప్రాబ్లమ్ అయి మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాం నైట్ అంతా. ఆ టైంలోన నైట్ ఎప్పుడు జరిగిందో తెలియదు. గోల్డ్ ప్లస్ మనీ పోయింది మా ఇంట్లోనే. ఎట్లో పోలీసులు బిరినిది తీర్మానం చేసి మాకు న్యాయం చేయాలి. హలో నా పేరు రహమతుల్లా. వెంకటేశ్వర నివసిస్తున్నాను. రిటేషన్ పని చేస్తున్నాను. మా చెల్లి పనుకొని పడ్డారు. దొంగలు వచ్చి తీసుకొని పోయినారు. బంగారము వెండి క్యాష్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిజేపీ నిరసన ర్యాలీలో పాల్గొన్న వారికి ఆర్పీఎఫ్ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులను అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది మరియు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మణికొండలోని బాబాయ్ హోటల్లో తనిఖీలు. అపరిశుభ్రత పరిస్థితులు చూసి అధికారులు షాక్. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలవడం కష్టంగా మారింది. సోషల్ మీడియా వేదికగా సీఎం కి ప్రొఫెసర్ కాసిం వినతి. డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిపై హిజ్రాల దాడి. ముంబై లోకల్ రైల్లో హిజ్రాల అసభ్య ప్రవర్తన. రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న నదులు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.